ఫ్రెండ్స్ వెల్కమ్ టు శారదాస్ ఫ్యాషన్స్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఐబ్రోస్ ఎలా షేప్ చేయాలో దాని గురించి చూసేసేద్దామండి. ఈ పాప ఐబ్రోస్ వచ్చేసి చాలా థిక్గా ఉంటాయి. ఫస్ట్ పౌడర్ వేసేసేద్దాం. పౌడర్ వేసేసిన తర్వాత ఈ విధంగా ఐబ్రోస్ కోంబ్ ఒకటి దొరుకుతుందండి మనకి. ఈ ఐబ్రో కోంబ్ తోటి బాగా కోంబ్ చేసేసిన తర్వాత మనకి ఐబ్రో వచ్చేసి ఒక లెవెల్లో నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఈ ఐబ్రోకి వచ్చేసి ఇటు సైడ్ నుంచే కట్ చేయాలి. అలాగే ఐబ్రోకి వచ్చేసి అటు సైడ్ నుంచే కట్ చేయాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. థ్రెడ్ వచ్చేసి ఈ విధంగా తిప్పేసేసి ఫస్ట్ సెంటర్ తీసేసేద్దాం. థ్రెడ్ తిప్పేది కూడా మీకు తెలియదనుకుంటే మనం ఫస్ట్ వీడియో చెక్ చేసేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్రెడ్ ఎలా పట్టుకోవాలి, ఎలా తిప్పాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. ఈ విధంగా మనం ఫస్ట్ సెంటర్లో చాలా నిదానంగా నీట్గా చేసేసేద్దాము. స్కిన్కి బాగా అదమకుండా పైన నీట్గా తీసేసేయండి. ఇప్పుడు పై పార్ట్లో వచ్చేసి ఒక లైన్ క్రియేట్ చేద్దాము. లైన్ క్రియేట్ చేస్తూ ఈ విధంగా చిన్నగా లైన్ చేస్తూ మొత్తం పై ఐబ్రో అంతా ఒక షేప్ తీసుకురావాలి. మొత్తం కింది దాకా పైన అంతా క్లియర్గా అయిపోయిన తర్వాత అండి కింద వచ్చేసి సేమ్ ప్రాసెస్లో లైన్ రెడీ చేస్తున్నాను చూడండి. కొంచెం కొంచెంగా తీస్తూ ఉండండి, ఎక్కువ వద్దు, కొంచెం కొంచెంగా. పాప వచ్చేసి కొంచెం బ్రాడ్గా అడిగిందండి, ఈ బ్రాడ్గానే చేస్తున్నాను, టిన్గా చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి బ్రాడ్గానే చేయించుకుంటున్నారు. టిన్గా చేసే ఫ్యాషన్ పోయింది, బాగా థిక్గా ఉంటాయి. ఈ విధంగా లైన్ క్రియేట్ చేస్తూ కొంచెం కొంచెంగా మొత్తం క్లీన్ చేసేసేద్దాము. పట్టుకునేటప్పుడు కస్టమర్ని బాగా స్కిన్ని టైట్గా లాగి పట్టుకోమనండి. మీరు బిగినర్స్గానైతే బాగా టైట్గా పట్టుకుంటేనే, లేకపోతే స్కిన్ వచ్చేసి థ్రెడ్లో పడి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ ఐబ్రో కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్గా తీసేస్తున్నాను. ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. ఈ ఐబ్రో వచ్చేసి మనం ఫ్రంట్ నుంచి చేసాం కదండి, కోమ్ చేసి ఇంకొకసారి చూడండి, ఎక్కడన్నా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసేయండి. ఈ ఐబ్రోని ఫ్రంట్ నుంచి చేసాం కదా మనము, సైడ్ ఐబ్రో వచ్చేసి బ్యాక్ నుంచి చేయాలి. ఎప్పుడైనా బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి రాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక లైన్ క్రియేట్ చేస్తూ దీంతో లైన్ రెడీ చేయాలన్నమాట. ఈ థ్రెడ్ తోటి కొంచెం కొంచెంగా ఈ వీ షేప్లో పడుతున్నట్టుగా చూస్తూ తీసేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. పార్లర్ కోర్సులో ఐబ్రోసే మెయిన్ అనమాట. ఐబ్రోస్ వచ్చేస్తే మనకి కోర్స్ మొత్తం ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ విధంగా లైన్ చేస్తూ ఇక్కడ చేసామా తర్వాత నెక్స్ట్ ముందుకెళ్ళామా అలా ఉండొద్దండి. లైన్ లైన్ కంటిన్యూగా లైన్ చేస్తూ రండి, అప్పుడు షేప్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా పైన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింది లైన్ స్టార్ట్ చేద్దాము. బాగా గమనించి చూడండి ఏ విధంగా నేను తీస్తున్నాననేసి. కొంచెం ఈ థ్రెడ్తో ఇలా అంటూ లైట్గా లైన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉండాలండి, బ్రాడ్గా ఉండాలి. తర్వాత వెళ్ళే కొద్దీ కొంచెం కర్వ్ షేప్ చేస్తూ షేప్ రావాలి. స్టార్టింగ్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. స్టార్టింగ్ అయితే అసలు బ్రాడ్నెస్ తగ్గకుండా చూసుకోండి, బాగుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చిందనుకోండి ఓ లైక్ చేయండి. మన ఛానల్లో టైలరింగ్ కోర్సెస్ కూడా నేర్పిస్తున్నానండి. బ్లౌజ్ కటింగ్ కూడా మొత్తం పేపర్ కటింగ్తో సహా స్టార్టింగ్ బిగినర్స్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేసి దాని గురించి డీటెయిల్గా చెప్పాను. ఈ విధంగా కింది డైరెక్షన్లో కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది పైన, అది కూడా తీసేసేద్దాం.
కింద ఎక్కడ లైట్గా ఎక్స్ట్రా తెలుస్తుంది మనకి, లావుగా ఉంది. ఇది కూడా మనం కొంచెం లైన్ చేసేసేద్దాము. అప్పుడే మనకు తెలిసిపోతుంది చూడండి. ఈ పక్క ఐబ్రో తోటి దీన్ని టాలీ చేసామంటే ఇది కొంచెం లావుగా కనిపిస్తుంది, పైన ఎక్స్ట్రాస్ ఉన్నాయి. దాన్ని కూడా లైన్ చేసేసేద్దాము. చేస్తూ ఒకసారి ఫ్రంట్కి వచ్చి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎక్స్ట్రా ఉంది ఎక్కడ లేదు అనేసి. ఈ విధంగా ఎక్స్ట్రా కూడా కంప్లీట్ చేసేసాము. మీకు టైలరింగ్ అయినా పార్లర్ అయినా నేర్చుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్తో కంటిన్యూ అయిపోండి. నేను 2 ఒకే ఛానల్లో చెప్తూ ఉన్నాను. ఫేషియల్ స్టెప్స్ కూడా చెప్పాను. మీకు అవి కూడా కావాలంటే చెక్ చేసేసేయండి మన ఫస్ట్ వీడియోస్ని. ఇక్కడ కొంచెం లైట్గా ఎక్స్ట్రా ఉంది, ఈ ఎక్స్ట్రా కూడా కంప్లీట్ చేసేసేద్దాము. ఈ షేప్ కూడా మీకు డౌట్ ఉందంటే మెజర్మెంట్స్తో సహా ఒక వీడియో చేశానండి మన ఫస్ట్ వీడియోలో. ఐబ్రోస్ మెజర్మెంట్స్ ఎలా చేసి ఎక్కడ హైట్ లేపాలి ఎక్కడ డౌన్ చేయాలని అది కూడా చెక్ చేసేసేయండి, మీకు నీట్గా అర్థమైపోతుంది. ఈ విధంగా ఫోర్ హెడ్ కూడా లైట్గా టచ్ చేసేసేద్దాం. ఫైనల్గా మన ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు జెల్ తీసేసి లైట్గా మసాజ్ చేద్దాం. ఇది మటుకు మర్చిపోవద్దు, ఈ మసాజ్ వల్ల కస్టమర్కి బాగా రిలాక్సేషన్గా ఉంటుంది.